ఇది బొమ్మ, కేవలం బొమ్మ. ఒకటి పగిలినా మరొకటి కొనొచ్చు. కడుపులోని బిడ్డ కొనగలిగినా దొరికేది కాదు. తమ్ముడు తలంచడానికి, ఊర్మిళ రెచ్చిపోవడానికి, సావిత్రి సర్దుకుపోవడానికి అన్నిటికీ కారణం ఊర్మిళ గర్భవతి అన్న విషయం. అసలు సమస్య అంతా అక్కడే ఉంది. ఆ రిపోర్ట్ సంపాదిస్తే సమస్య బలమెంతో తెలుస్తుందేమో. దొంగ సచ్చినోడా, ఏం పనిరా నువ్వు చేసేది? రే, నా దగ్గర నీ ఆటలు. రే, మర్యాదగా నా డబ్బులు నాకు వడ్డీతో సహా ఇవ్వు. లేదంటేనా రే, నిన్ను వదలనురా. నిన్ను బా ఏంటి సౌండ్? ఏమైంది? వీడేమయ్యాడు? ఇక్కడా లేడే. మెయిన్ డోరు వేసే ఉంది, మరి వాడక్కడా లేక ఇక్కడా లేక ఏమై ఉంటాడబ్బా? ఊర్మిళ, ఏ ఊర్మిళ, ఏంటి పిన్ని? ఏదో శబ్దమైందే. ఏంటా అని చూస్తే బయట ఆ బుల్లెట్ బాబుగా లేడు. లేడా? వేసిన పక్క దిండు అలాగే ఉన్నాయే, మనిషి లేడు. బాత్రూమ్కి ఏమైనా వెళ్ళాడేమో. అబ్బా, ఇల్లంతా వెతికానే, మెయిన్ డోర్ వేసింది వేసినట్లుగానే ఉంది. వీడు మాత్రం కనిపించడం లేదు. కనిపించడం లేదా? సరే పద చూద్దాం. రా చూద్దాం వీడేమయ్యాడో ఏంటో. అసలు నువ్వు సరిగ్గా చూసావా? చూశానే. బాబూ, బాబూ, బాబూ. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఇంట్లో మనిషి కనిపించడం లేదు. అదే సావిత్రి బావా. గడేస్తుంటే మనిషి ఇంట్లోనే ఉండాలి కదా. అదే కదా నాకర్థం కాంది. ఏదో మాయ చేసినట్టు మనిషిలా మాయమయ్యాడు. ఎక్కడికెళ్ళుంటారు?
ఈ మాయ ఏంటి? నిద్రపోతున్న మనిషి ఏమైనట్టు, ఎక్కడ పోయినట్టు? నువ్వా? ఏందత్తా దయ్యాన్న పోతన్న చూసినట్టు చూస్తానా? భలే ఉన్నావే. ఏంటి నిద్రపోకుండా అందరూ ఒకే చోట చేరారు? మా సంగతి సరే, ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు బావా? అర్ధరాత్రి పోయి పొలంలో మోటార్ వేసే అలవాటు ఉంది కదా, మెలకు వచ్చింది, నిద్ర రావడం లేదు. సరే అని ఊర్లో పొలాల వెంట తిరిగినట్లు అలా 4 వీధులు తిరిగి వస్తున్నాను. వెళ్ళేటప్పుడు అందరూ నిద్రపోతున్నారుగా, ఈలోపు ఏం జరిగింది? పైగా ఏదో కంగారుగా ఉన్నారు. నువ్వు కనిపించట్లేదని పిన్ని కంగారు పడి అందర్నీ నిద్రలేపింది బావా. అవునా? మా అత్తకి నేనంటే ఎంత ప్రేమ. నువ్వు మరీ ఏందత్తా, నేనేమన్నా చిన్నపిల్లన్నా? ఎక్కడికి పోతాను? గబాల్ని కనిపించిపోయేసరికి కంగారు పడ్డాను. నువ్వు పడితే పడ్డావు, అందరి నిద్ర పాడు చేసావుగా. పదండి వెళ్ళి పడుకోండి. అవును, నువ్వు బయటికి వెళితే లోపల గడేలా వేసుంది? నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. బయటికి పోతా బయటికి గడిపెట్టెళ్ళాను, మరి లోపల గడెవరు పెట్టారు? అందరు నన్ను చూస్తారేంటి? నేనొచ్చేసరికి గడిపెట్టుంది. నిజం చెప్పలే అత్త, నన్ను ఆట పట్టించడానికి లోపల నువ్వే గడిపెట్టుంటావు, అంతేనా? చాలే ఊరుకో. అటు తిరిగి ఇటు తిరిగి నానెత్తికి తగిలిస్తున్నావా? ఎవరేశారో ఏంటో. ఇప్పటికే సగం నిద్ర పాడైపోయింది. అల్లుడొచ్చేశాడుగా, పదండి. నువ్వు రావే. డాక్టర్, రండి. మీరెవరు? మా బావగారు. ఓ అలాగా, చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఈ స్కానింగ్ రిపోర్ట్స్ మీరు తీయించినవేగా? అవును. ఆ రిపోర్ట్స్ సరైనవేనా? అందులో అనుమానమేముంది? చాలా అనుమానాలు ఉన్నాయి డాక్టర్ గారు. నేను వేరే హాస్పిటల్కి పోయి చూపిద్దామంటే కాదు, మీరు చాలా మంచి వాళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చింది. నిజం చెప్పండి, మీరు చెప్పిందే మా సావిత్రిలాగా నమ్మేస్తాను అనుకోవద్దు. మరో డాక్టర్ దగ్గరికి పోతా, ఆడగాని మాట తేడా, ఈ రిపోర్ట్స్ తేడా అని చెప్పారా, మా ముచ్చాలమ్మ తల్లికి భలే. ఏంటి బెదిరిస్తున్నారా? ఆమె పాటికి ఆమె బెదిరించి మీ పాటికి మీరు బెదిరిస్తే నేనేం చెయ్యాలి? బెదిరించిందా? అవును. మొదటిసారి మీరు నా దగ్గరకు వచ్చినప్పుడే నిజం చెప్పాలనుకున్నాను. చెకప్ కోసం లోపలికి తీసుకెళ్లినప్పుడే కత్తితో బెదిరించింది.
రెండోసారి మీరొచ్చినప్పుడు తన గురించి పడే తపన చూసి జాలితో మీకు నిజం చెప్పేద్దాం అనుకున్నాను. ఆ రోజు ఫోన్ చేసి నా బిడ్డని చంపేస్తానని బెదిరించింది. అందుకే డాక్టర్గా చేసేది తప్పని తెలిసినా మీకు నిజం చెప్పలేకపోయాను. రియలీ ఐఎమ్ వెరీ సారీ. ఇంతకీ మీరు చెప్పాలనుకున్న నిజం? నిజం చెప్తే ఆ అమ్మాయి నన్ను నా బిడ్డని ఏమైనా చేస్తుందేమో. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను డాక్టరమ్మ, మీరు ధైర్యంగా చెప్పండి. మేమొచ్చింది ఎవరికీ తెలీదండి. మీరు చెప్పే నిజం ఏదైనా దానివల్ల మీకు ఆపద రాకుండా చూసే బాధ్యత నాది. ఈ రిపోర్ట్స్ అబద్ధం. అసలు ఈ అమ్మాయి గర్భవతే కాదు. మా ఇంటిని మీ ఇంటిని చేస్తాను. నా భర్తని నీ భర్తను చేస్తాను. ఈ అక్క నీకు అన్యాయం చేయదు. పద. పండే కడుపుతో ఉన్నవాళ్ళు ఈ బొప్పాయి తినకూడదు. దీనివల్ల కడుపులో ఉన్న బిడ్డకి ఎంత ప్రమాదమో తెలుసా? అలా ఎందుకంటున్నానంటే పెళ్ళైనా నీ కడుపులో ఓ నలుసు పడింది లేదు కదా. అలాంటి వాళ్ళని సహజంగా ఏమంటాం? నా మాట కాదు, జనం అనే మాట గొడ్రాలు అంటాం. 2-3 పెళ్లిళ్ళైనా మెత్తపడని మగవాళ్ళు మా ఊర్లో బాగానే ఉన్నారులే. మోగుణ్ణి వదిలేసిందంటే అంతకంటే మంచి సంబంధాలు ఎక్కడ దొరుకుతాయి? ఉన్నోళ్ళలో కాస్త గట్టోళ్ళనే చూస్తాలే. గుట్టుగా పెళ్లి చేసుకో. అసలు అది బిడ్డని కంటే చూడాలని తీసుకొచ్చావా? అబార్షన్ చేయించి పంపించాలని తీసుకొచ్చావా? ప్రాణం పోసేది అమ్మ, తీసేది మనిషే కాదు. నీ మనసులో అలాంటి ఉద్దేశం ఉంటే తీసేయి. ఇంకా ఆలోచిస్తున్నావేంటి సావిత్రి? ఇంటికెళ్దాం పద. తమ్ముడితో అది ఆడిన నాటకం గురించి చెప్పి మెడపెట్టి బయటికి గెంటేద్దాం. సరిపోతుందా బావా? కేవలం మెడపట్టి బయటికి గెంటేస్తే సరిపోతుందా? మరి చాలదు బావా. అది చేసిన పనికి 4 మాటలని బయటికి నెట్టేస్తే అన్ని మాటలు మర్చిపోతుంది. మరో దారిలో మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకని నిజం తెలిసినా దాన్ని ఇంట్లోనే పెట్టుకుని ఇంకా భరిద్దామా? భరిద్దాం. ఏంటి సావిత్రి నువ్వు మాట్లాడేది? పడిన బాధలు, పొందిన అవమానాలు, అనిపించుకున్న మాటలు సరిపోలేదా నీకు? అందుకే వాళ్ళని పంపించొద్దు అంటున్నాను. అది మోసం చేసింది, బాధ పెట్టింది నన్ను కాదు బావా, నా మంచితనాన్ని. మంచికి కోపం వస్తే ఎలా ఉంటుందో దానికి తెలియాలి బావా. ఇంట్లోంచి బయటికి నెట్టేస్తే దానికంత సులభంగా అర్థం కాదు. మన మధ్య ఉండాలి, మనతోనే ఉండాలి. నా కళ్ళెదురుగానే అది చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి. 4 తన్ని బయటికి తరిమేస్తే పోయేదానికి ఇదంతా ఎందుకు సావిత్రి? చెడ్డవాళ్లకి శిక్ష ఒకేసారి వేయకూడదని దేవుళ్లే చెప్పారు. మంచి వాళ్ళ మంచికే కాదు, చెడ్డ వాళ్ళ చెడుకు కూడా చరిత్ర ఉండాలి. సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకుపోతే
ఆంజనేయుడికి అంగుళీకం ఇవ్వకుండా ఆయుధాలతో పంపుంటే ఆ రోజుతోనే రావణాసురుడి చరిత్ర అయిపోయేది. రామాయణం అనే చరిత్ర మనకుండేదే కాదు బావా. అందుకే మంచివాడి ఆవేశానికి గడ్డిపరక కూడా ఆయుధమై సహకరిస్తుందని చెప్పడానికి వానరుల్ని సేనులుగా చేసుకుని వాళ్లతోటి మహాసముద్రంలో వారధి కట్టించి చాటుగా నువ్వొచ్చావు, నేరుగా నేనొచ్చాను రారా అని కొడుకుతో మొదలుపెట్టి 10 తలల రావణాసురుని పడగొట్టి చెడు చేస్తే నష్టం ఇంతుంటుందని అందరికీ తెలియజేశాడు శ్రీరామచంద్రుడు. నాది అదే పద్ధతి బావా. అది చేసిన తప్పులు దానికి తెలిసి రావాలి. నేను పడిన ప్రతి కష్టం అది పడాలి. సాటి ఆడది కష్టపడకూడదు, నా భర్త వల్లైనా నష్టపోకూడదు అని నా ఇంట్లో స్థానమిచ్చాను, నా బ్రతుకులో స్థానమిచ్చాను. ఇంత చేస్తే దాని పిన్నితో చేరి నన్ను అవమానించింది. చివరికి ఆయన కూడా నన్ను అనుమానించేలా చేసింది. అన్నీ భరించాను. ఎందుకు? అది గర్భవతి అన్న ఒకే ఒక్క కారణంతో. లేని కడుపుతో ఇన్ని నాటకాలాడిందాన్ని ఎలా వదులుతాను బావా? ఎందుకు సావిత్రితో పెట్టుకున్నానా అని బాధపడాలి, ఎందుకు ఇంటికొచ్చానా అని భయపడాలి. ఏ అబద్ధాన్ని నిజమని నమ్మించి మనందర్నీ ఇన్ని బాధలు పెట్టిందో ఆ అబద్ధాన్ని అబద్ధమని దాని నోటితోనే చెప్పాలి బావా. జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యాలి అంటే వణుకు రావాలి. అప్పటిదాకా అది ఇక్కడే ఉండాలి. నిజమే సావిత్రి, అలాంటి వాళ్ళకి ఆ మాత్రం డోస్ ఉండాలి. కానీ ఇవన్నీ చెయ్యాలంటే తొందరలోనే మంచి ముహూర్తం ఉంది, పెళ్లి అంటున్నారు కదా. ముందు ఆ పెళ్లి ఆపాలి. ఎలా? ఈ పల్లెటూర్ది మనల్ని చేస్తుందిలే అన్న ధైర్యంతోనే దాని పట్నం తెలివితేటలు అది చూపించింది. పట్నం కంటే ముందు పుట్టింది పల్లె. పల్లె కష్టపడితే బతికేది పట్టణం. ఈ పల్లెటూరు దాని తెలివితేటలు ఎలా ఉంటాయో ఆ పెళ్లి ఆపటంతో చూపిస్తాను. పదబావా. ఇక ఆట మొదలా? అవును, వాళ్ళ ఆటకి ముగింపు మన ఆటకి మొదలు. ఉదయాన్నే ఈ సావిత్రి ఎక్కడికెళ్ళింది? ఒకరోజు వంట చేసేసరికి అదే చేసుకుంటుందిలే అనుకుంటుందా ఏంటి? రాని చెప్తా. ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నీ పాటికి నువ్వు బయటికెళ్తే ఇక్కడ మాకు టీలు టిఫిన్లు ఎవరిస్తారనుకుంటున్నావు? ఇదేనా ఇంట్లో అతిథులకి నువ్వు ఇచ్చే మర్యాద? ఏంది సావిత్రి ఇది? మన ఘంటసాల పరువు తీస్తున్నావుగా. అతిథులకు సరిగ్గా మర్యాద చేయకపోతే ఎలా? సారీ బావా, ఈ రోజు నుంచి పిన్ని గారికి మర్యాదలే మర్యాదలు. చెప్పడం కాదు, చేసి చూపించు. ఇప్పుడేనా? మరీ అంత తొందరదులే. అదేంటల్లుడు, మర్యాద చేస్తానంటే వద్దంటా? వెంటనే చేస్తే నువ్వు తట్టుకోలేవు కదత్తా. ఏమో, చెప్తే అర్థం కాదులే, నిదానంగా చూద్దు గాని. సావిత్రి, కాఫీ పెట్టు. పాప మా అత్త అల్లాడిపోతుంది. అలాగే బావా. ఒకరోజు వంట చేశాను కదా అని ఆషామాష అనుకుంటుంది. ముందు ముందు చూపిస్తాను నేనంటే ఏంటో. సరే, ఇప్పుడే వద్దంటావు? వద్దులే. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కదా సావిత్రి. అందుకని తొందరపడి ఒక ప్రాణం తీస్తావా? అంతేనంటావా? అంతకన్నా దారిలేదు. ఎవరిని చంపాలనుకుంటున్నారు? వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారు? అసలేంటి వీళ్ళ వ్యవహారం? పిన్ని, కాఫీ. కాఫీ పిన్ని. కాఫీ తర్వాత. అదేందత్తా, ఇప్పటిదాకా కాఫీ కావాలని గోల్ చేసి సావిత్రి ఏమో వద్దంటుంది,
నువ్వేమో ఇప్పటికే ఆలస్యమైంది అంటున్నావు, తానేమో ప్రాణం తీస్తావా అంటుంది. అసలేంటి? తప్పని నా కళ్ళు చెప్పాయి, నా మనసు చెప్పలేదు. తాళి కట్టాలని సావిత్రి చెప్పింది, తాళి కడతాను.